విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెతను తలపిస్తోంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో మెరుగైన ఫలితాలు వస్తుండడంతో 5 ఏళ్లలో కళాశాల విద్యార్థుల సంఖ్య 400కు పైగా చేరింది. అయినప్పటికీ కళాశాలలకు ఇప్పటివరకు పక్కా భవనం లేదు. 5 ఏళ్లుగా అరకొర వసతులు, శిథిల భవనాలే బోధనకు దిక్కువుతున్నాయి. గత్యంతరం లేక ఆరు బయట చెట్ల కింద తరగతులు నిర్వహించాల్సి వస్తోందని కళాశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 2019-20 విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. సొంత భవనం లేకపోవడంతో తొలుత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలికంగా తరగతులు నిర్వహించారు. 2020-21 విద్యా సంవత్సరంలో మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలకు తరలించారు. ప్రస్తుతం డిగ్రీలోని వివిధ కోర్సుల్లో 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. శాశ్వత భవనాలు లేకపోవడంతో అరకొర వసతులు, ఆరు బయట చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం 2019లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కళాశాలను మంజూరు చేస్తూ 5 ఎకరాల భూమి కేటాయించింది. వైసీపీ అధికారంలోకొచ్చాక నెల్లిమర్ల మండల పరిధిలోని వేణుగోపాలపురం వద్ద ఉపాధ్యాయ విద్యా శిక్షణా సంస్థ ప్రాంగణంలో 5 ఎకరాలను ఎంపిక చేసిన ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ ముందుకెళ్లలేదు. ఫలితంగా ఈ ఏడాది డిగ్రీ విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. సంస్కృత కళాశాలలో మొత్తం 8 తరగతి గదులు ఉన్నాయి. బీసీ స్టడీ సర్కిల్ని మరో చోటికి తరలించడంతో ఇంకో 2 గదులు అందుబాటులోకొచ్చాయి. డిగ్రీ కళాశాలలో ప్రస్తుత విద్యార్థుల సంఖ్య మేరకు 16 గదులు అవసరం. కానీ గదుల కొరతతో ఒకపూటే తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం సంస్కృత కళాశాల తరగతులు, మధ్యాహ్నం డిగ్రీ తరగతులు నిర్వహిస్తున్నారు. శత జయంతి మందిరం భవనం శిథిలావస్థలో ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో బోధనకు వినియోగిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారుల సూచనలతో ఆ భవనాన్ని పూర్తిగా మూసేయడంతో సమస్య మరింత జటిలమైందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లాస్ రూమ్ సపరేట్గా లేకపోవడం వల్ల, ల్యాబ్లో లేకపోవడం వల్ల సరిగ్గా ఏం అవ్వట్లేదు. చాలామంది స్టూడెంట్స్ రూమ్స్ లేకపోవడం, ఈ బెంచి ఆ బెంచి, ఆ రూమ్ ఈ రూమ్ అని చాలామంది కాలేజ్కి రావడం మానేశారు. మాకు పక్కా బిల్డింగ్స్ అనేవి కల్పిస్తే బాగుంటుంది. క్లాసెస్ లేకపోవడం వల్ల స్కూల్ డిస్టర్బెన్స్, పక్కన వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళ వల్ల మేము చదవలేకపోతున్నాం. మాకంటూ ఒక బిల్డింగ్ ఉండి, మాకంటూ ఒక క్లాసెస్ ఉంటే మాకు సపరేట్ క్లాసెస్ జరుగుతాయి కదా, మాకు అప్పుడు డిస్టర్బెన్స్ అంటూ లేకుండా ఉంటుంది. మార్నింగ్ సంస్కృతి వాళ్ళకి, మధ్యాహ్నం జీడీసీ వాళ్ళకి క్లాసులు అవుతున్నాయి. చెప్పాలంటే క్లాసులు ఫుల్ డేస్ అవ్వాలి, కానీ హాఫ్ డేసే అవుతున్నాయి. మాకు పక్కాగా బిల్డింగ్లు అనేవి ఇవ్వాలని కోరుకుంటున్నాం. పేదవాళ్ళకి చదువు ఆయిస్తానమాట. పాపం ఎన్నో లక్ష్యాలతో, ఎన్నో ఆశయాలతో వస్తారు, తన జీవితాన్ని చక్కగా చక్కదిద్దుకోవాలనుకుంటారు. అటువంటిది ఇక్కడ పరిస్థితుల ప్రకారం ఎంతో కష్టపడి నిద్రాహారాలు మానేసి ఒక పూట పస్తుండి కూడా చదువుకున్నటువంటి మా అలాంటి వ్యక్తులకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా బాధాకరమైన విషయము. మా ఆశయాలకు తగిన విధంగా మాకు తగినటువంటి విద్యా విధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాము. మీ కాలేజ్ జాయిన్ అయ్యే ముందు మాత్రం ఇక్కడ అన్నీ ఉన్నాయని చెప్పారు, కానీ ఒక 2 months 3 months క్లాసులు అయిన తర్వాత చూస్తే ఇది మా కాలేజ్ కాదని మాకు తెలిసింది. రీసెంట్గానే మా ఫైనల్ ఇయర్లో ఒక అబ్బాయి మీద శత జయంతి హాల్లో ఒక పెచ్చు ఊడి చేయి మీద పడింది. అది చాలా సీరియస్ కూడా అయింది. ఇది కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం, అయినా కానీ ఎటువంటి ఉపయోగం లేదు. బిల్డింగ్ లేకపోయినా కానీ చాలామంది విద్యార్థులు ఇక్కడ మంచి మార్క్స్తో పాస్ అవుతున్నారు. ఇది గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మాకు తొందరగా ఒక మంచి బిల్డింగ్ని శాంక్షన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం సమస్య పరిష్కరించాలని విద్యార్థులు, అధ్యాపకులు తొక్కని గడపలేదు. గత ప్రభుత్వానికి సమస్య మొరపెట్టుకున్నా రేపు మాపు అంటూ కాలయాపన చేసిందే తప్ప పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కళాశాలను సందర్శించిన కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తామని చెప్పినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ కళాశాల భవన విషయంలో ప్రత్యామ్నాయం చూపాలని పౌర సంక్షేమ సంఘం సంతకాల సేకరణ చేపట్టింది. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఎవడో అడగంది శిల్పారామంకి 7 ఎకరాలు ఇచ్చి కట్టారు. మరి అదే శిల్పారామం పక్కన ఇంకా 13 ఎకరాల ఖాళీగా ఉంది. అక్కడ ఎందుకు డిగ్రీ కాలేజీ కట్టరు? ఈరోజు విజయనగరంలో పద్మావతి నగర్లో పక్కనే ఉన్నటువంటి 3వ లైన్లో ఒక హాస్టల్, బీసీ హాస్టల్ 21 నుంచి ఖాళీ అయి ఉంది. అది 1000 మంది పడుతుంది. మరి అక్కడ ఎందుకు డిగ్రీ కాలేజీకి స్థలం ఇవ్వరు? ఇక్కడ ఉన్నటువంటి లా కాలేజీని ఎత్తేశారు. అంటే ఏ ఒక్క విద్యార్థి అయినా లా చదువుకోవాలంటే వైజాగ్ పోయి చదువుకోవాలి. మరి విద్యల నగరమా, విద్యా విహాన నగరమా?
ప్రజలు ఆలోచించాలి. గవర్నమెంట్ డిగ్రీ కాదు 5 సంవత్సరాలు గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. నూతన ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన మేము దీని మీద ఒక చేస్తామని ఇప్పటికీ ఒక ప్రయత్నం చేయకపోవడం అనేది విజయనగరం విద్యార్థులు దురదృష్టం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి భావిస్తా ఉన్నాం. ఇక్కడ ఆర్ఎన్బి ఏరియాలో కానీ లేకపోతే విజయనగరం సెంటర్లో ఏదో ఒక ఏరియా తీసుకొచ్చి విద్యార్థులకు అవసరమయ్యే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. దసరా వారి పోరాటం కూడా దీనికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్య అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే కళాశాలల్లో సరైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.